ఇంటికి పెద్ద దిక్కు అనారోగ్యంతో మంచాన పడితే ఆకలి కేకలతో అల్లాడిపోతున్న ఓ కుటుంబాన్ని ఆదుకున్నటువంటి వాల్యుబుల్ హ్యాండ్స్ గ్రూప్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం గంగలకూరు గ్రామానికి చెందినటువంటి ముస్ని రామారావు అనే వ్యక్తి గత 3 సంవత్సరాల నుండి పెరాలసిస్తో ఇబ్బంది పడుతున్నారు. రామారావు అతని 2 పిల్లలు కుటుంబం పొట్టగడనటువంటి పరిస్థితుల్లో ఉండడంతో దొమ్మిటి రమేష్ ఆధ్వర్యంలో వాల్యుబుల్ హ్యాండ్స్ అలాగే వాట్సాప్ గ్రూప్ సభ్యులు నిత్యావసర సరుకులు 10,000 రూపాయలను ఆ కుటుంబానికి అందజేశారు. ప్రభుత్వం పెన్షన్ ద్వారా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. చాలా ధన్యవాదాలు. దొమ్మిటి రమేష్ గారి ద్వారా గ్రూప్ సభ్యులు వచ్చి మాకు 10,000 సహాయం చేశారు. వాళ్ళందరికీ నా వందనాలండి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచి అండి పెరాలసిస్? 3 సంవత్సరాలు అయిందండి. 3వ సంవత్సరం. ఏం చేసేవాడండి? ఆటో నడిపేవారండి. 2 సార్లు ఇది పెన్షన్ పెట్టాం కానీ రాలేదండి. ఇప్పుడు కాకినాడ తీసుకెళ్తారండి. మరి అక్కడ ఏమవుతుందో తెలియదు కదండి. 3 ఫెయిల్ అయిపోద్ది అంటున్నారు. అది అవ్వకుండా చూడాలండి మీరు. ముస్ని రామారావు గారికి ఆరోగ్య నిమిత్తం పెరాలసిస్ కారణంగా ఆయనకి కొద్దిగా ఆరోగ్య సమస్య ఉన్నాయని మా దృష్టికి రావడం జరిగింది. వాల్యుబుల్ హ్యాండ్స్ దాంట్లో గ్రూప్ సభ్యులందరం కలిపి ఒక మాట అనుకుని మేము మనిషికి అమౌంట్ డొనేట్ చేసుకుని ఆయనకి అందజేయడం జరిగింది. ఇలా అందరూ ముందుకు వచ్చి యువత అంతా. నా పేరు సూర్య అండి. ఈరోజు ముస్ని రామారావు గారికి హెల్త్ కంప్లైంట్ వల్ల ఏదో సాయం చేద్దామని దొమ్మిటి రమేష్ గారు వాల్యుబుల్ హ్యాండ్స్ని గ్రూప్ ఏర్పాటు చేయడం అయిందండి. ఈ గ్రూపు ఐకమత్యం కలిసి అందరం కలిపి ఈరోజు హెల్ప్ చేయడం జరిగిందండి. అలాగే ఆయనకి ఆర్థికంగా పెరాలసిస్ రావడం వల్ల ముస్ని రామారావు గారు అనే అతను ఇవాళ ఇక్కడికి వచ్చి మేము సేవా సమితి ద్వారా ఏదో వాల్యుబుల్ హ్యాండ్స్ ద్వారా కొంచెం కార్యక్రమం జరిపినాం. ఇవాళ అందరూ ఎదురుకు రావాలని ఇవాళ అంబాజీపేట మండలం గంగలకూరు గ్రామంలో ఆయన ఇవాళ ఇల్లు కూడా అమ్మే పరిస్థితిలో వచ్చిందని